పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మరోసారి హింసాత్మక జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అక్కడి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధం విధించడంతో పీఓకే అత్యంత తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నేడు తలపెట్టిన ప్రాంతీయ బంద్కు ముందు రావాలా కోట్ నగరంలో నిరసనకారులు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్య వందల్లో ఉందని సోషల్ మీడియాలో స్థానికులు పోస్ట్ చేస్తున్నారు. ఈ తాజా వివాదానికి ప్రధాన కారణం పీఓకే అసెంబ్లీలోని 45 స్థానాల్లో 12 సీట్లను కాశ్మీర్ వెలుపల పాక్లోని ఇతర ప్రాంతాలలో నివసిస్తున్న శరణార్థుల కోసం కేటాయించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించడమే. ఈ నిర్ణయం వల్ల స్థానిక ప్రజల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని జేఏఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనితో పాటు గత 2 ఏళ్లుగా పీఓకేలో విపరీతంగా పెరిగిన పిండి, విద్యుత్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పాక్ పాలకుల రాజకీయ వివక్షపై ప్రజలు నిరంతరాయంగా పోరాడుతున్నారు. జూలై 27న అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి జేఏఏసీ కేంద్ర కార్యాలయాన్ని సీల్ చేసింది. ఈ హింసపై హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది.